సోషల్ మీడియాలో చాలా పోస్టులు వస్తూ ఉంటాయి, చాలా మనం చూస్తూ ఉంటాం. సో లవ్ అంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి మధ్య కాదు, పేరెంట్స్ని లవ్ చేయాలి, కెరీర్ని లవ్ చేయాలి, కిడ్స్ని లవ్ చేయాలని చెప్తుంటారు. ఈ క్వశ్చన్స్ ఓల్డ్ క్వశ్చనే, బట్ మీ వెర్షన్ ఏంటి? లవ్ అంటే ఏంటి అనేది మీరు ఇప్పుడు మీ మాటల్లో చెప్పాలి. ఎవరైనా మాట్లాడతారా? What is love is feelings between two persons. కానీ ఈవెన్ దో లైక్ చెప్పాలంటే ఎంతమంది ప్రెసెంట్ జనరేషన్ ఎలా ఉన్నా కానీ దెర్ ఆర్ స్టిల్ ఫ్యూ పీపుల్ ఓల్డ్ స్కూల్ టైప్ ఆఫ్ లవ్ని కూడా ఇంకా దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇట్ బ్యాక్ ఇస్ వాట్ ఐ ఫీల్. Yeah, there are people. I'm saying that 1% is there. 1%. ఫర్ మీ లవ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాన్న ఒకటి అడిగితే 10 తెస్తాడు సార్ మన కోసం. ఇంకా అమ్మ వచ్చి మన కోసం, ఇప్పుడు హాస్టల్లో ఉన్నామంటే కూతురు కాల్ చేసి ఏమైనా అడిగిందంటే దానికోసం గంటల తరబడి నిలబడి కష్టపడి వేస్తుంది తనకి ఎన్నో. అది లవ్ సార్. హౌ కెన్ పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు అదర్ వెన్ పేరెంట్స్ ఆర్ లవింగ్ సో మచ్? నైస్ క్వశ్చన్. See, biologicalగా they are your parents. So by default they are in love with you. Okay? And naturally there is an attraction between two different sexes. అంటే woman gets attracted to a guy gets attracted to a girl. అది by default it happens. అది జరిగిపోద్ది అంతే, మనం ఏం ప్లాన్ చేసుకునేది కాదు. చిన్నప్పటి నుంచి అంత ప్రేమగా పెంచుకుంటారు కదండి సార్. 20-25 వచ్చేసరికి అట్లా ఎలా వెళ్ళిపోతారు సార్ వాళ్ళు? అదే క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నా. అలా ఎలా వెళ్ళిపోతారు అనుకుంటున్నారు మీరు? పేరెంట్స్ని కాదని అబ్బాయితోనో అమ్మాయితోనో వెళ్ళిపోవడం కాకుండా లైఫ్ని ఎండ్ చేసుకున్న లవర్స్ని చూశాను నేను. దట్ ఈజ్ ఈవెన్ మోర్ ప్యాథటిక్. అంటే ఒక 1 year 2 years పరిచయం అయిన అబ్బాయి కోసం 20 ఏళ్ళు పెంచిన పేరెంట్స్ని మర్చిపోయి సూసైడ్ చేసుకుంటున్న అమ్మాయిలు ఉన్నారు కదా. దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ ప్యానిక్ థింగ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఎందుకంటే పాపం ఆ పేరెంట్స్ ఏమైపోతారబ్బా? జస్ట్ ఇమాజిన్, ఎంత ప్రేమించి పుట్టినప్పటి నుంచి లవ్తోని చదివించి లైఫ్ అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలని ప్లాన్ చేసి అంతా చేసిన పేరెంట్స్, అన్నీ సాక్రిఫైస్ చేసుకుని చేసిన పేరెంట్స్, జస్ట్ లైక్ దట్ ఒక అబ్బాయి ఏదో అన్నాడనో మాట దీనికోసం 1-2 years పరిచయం ఉన్న ఒక అబ్బాయి కోసం లైఫ్ ఎండ్ చేసుకునే అమ్మాయిలు ఉన్నారు చూడండి. అలాగే అమ్మాయి కోసం అబ్బాయిలు కూడా ఎండ్ చేసుకుంటున్నారు లైఫ్. వాళ్ళని చూస్తే నాకు ఎక్కువ కోపం వస్తుంది. జాలి కాదు, కోపం వస్తుంది. ఎందుకంటే దే డింట్ థింక్ ఆఫ్ దేర్ పేరెంట్స్. యూ హ్యావ్ రేజ్డ్ ఎ రైట్ క్వశ్చన్. ఎందుకంటే పేరెంట్స్ గురించి ఆలోచించండి మోర్ దెన్ ఎనీథింగ్. వాట్ విల్ దే గో త్రూ ఇఫ్ యు ఆర్ నాట్ దేర్? మీరు లేకపోతే వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తారు. మీకోసం ఎన్నాళ్ళు డెడికేట్ చేసిన లైఫ్ని సింపుల్గా ఎవరో మధ్యలో వచ్చిన ఒక మనిషి కోసం మీ లైఫ్ని ఎండ్ చేసుకుంటున్నారు చూడండి. దట్ ఈస్ ది వర్స్ట్ థింగ్ దట్ వన్ కెన్ డూ ఇన్ దేర్ లైఫ్. దిస్ ఇస్ ఇందు ఫ్రమ్ సిఎస్సి డిపార్ట్మెంట్. ఒక చిన్న మెసేజ్ కన్వే చేద్దాం అనుకుంటున్నా సార్ ఉమెన్స్కి. అంటే ఉమెన్స్ అంటే ఎట్లా ఉండాలంటే ఒక దీపం లాగా సార్, అది వెలుగుతూ ఉంటుంది, మంచి ఇట్లా వెలుగునిస్తుంది. అదే ఇప్పుడు మనం కూడా ఎట్లా ఉండాలంటే ఒక దీపం లాగా. ఒకవేళ ఎవరైనా దగ్గరకు వచ్చి దీపంని ముడితే అది ఎట్లా ఇట్లా కాలినట్టు అవుతుందో ఉమెన్ కూడా అట్లా ఉండాలి, వెలుగునివ్వాలి, దగ్గరకు వస్తే కాలిపోవాలి. Hello sir, my name is Nidhi and I am from second year Electronics and Telematics Engineering. Sir, how did you convince your parents that you want to quit space science and get into music? అది చాలా పెద్ద స్టోరీ. యాక్చువల్లీ నా పీజీ అయిన తర్వాత ఐ కేమ్ టు హైదరాబాద్ ఫర్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కోసం వచ్చాను నేను. 2 సంవత్సరాలు ఐ రియల్లీ ప్రిపేర్డ్ వెరీ వెల్. పోతే 2 సంవత్సరాల్లో నేను 2 సార్లు కూడా ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాను. బట్ ఐ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దోస్ 2 years. నేను 17 years చదివింది ఒక ఎత్తు అయితే, ఆ 2 years నేను చదివింది ఒక ఎత్తు. అండ్ ఐ రియలీ ఫెల్ట్ ఐ డింట్ మిస్ ఎనీథింగ్. దో ఐ మిస్డ్ మై యూపీఎస్సి, ఐ డింట్ మిస్ ఎనీథింగ్. బట్ దట్ నాలెడ్జ్, ఎవ్రీథింగ్ దట్ హెల్ప్డ్ మీ గెటింగ్ ఇన్ టు మూవీస్. అంటే నాకు మ్యూజిక్ మీద చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్తో నేను ఇక్కడ వచ్చినప్పుడు ఐ ఆస్క్డ్ మై పేరెంట్స్. ఆ 2 years నేను సినిమాలు కూడా చూడకుండా చదివా. బట్ ఆ తర్వాత 2 years పర్మిషన్ అడిగా మా పేరెంట్స్కి. 2 సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వండి, ఐ ట్రై ఇన్ మూవీస్, లెట్ మీ చెక్ మై లక్. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ డూ. దీంతో దే అంటే రిలక్టెంట్గానే దే పర్మిటెడ్ మీ. ఐ కుడ్ గెట్ త్రూ అనమాట, అంతే. Sir, how can we feel confident that we can do well in an unconventional career path? ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ జడ్జ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఆర్ యూ రియలీ గుడ్ అట్ ఇట్ ఆర్ నాట్? అది తెలియక చాలామంది డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి చాలా అందంగా ఉండొచ్చు, అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, నేను హీరోయిన్ ఎందుకు అవ్వకూడదు అని అమ్మాయి అనుకోవచ్చు. కానీ ఈజ్ షీ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు యాక్ట్? ఈజ్ షీ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు ఫేస్ ది కెమెరా అనేది షీ షుడ్ హ్యావ్ ఎ సెల్ఫ్ జడ్జ్మెంట్. అది లేకపోతే ఏం చేసినా వేస్ట్. అలాగే చాలామందికి నేను ఇది చేయగలను అని ఒక నమ్మకం ఉంటుంది. నిజంగా మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు పొగడాలని పొగుడుతున్నారా ఆ విషయంలో? అంటే అది ఏదైతే మీరు చేయగలరు అనుకుంటున్నారో ఆ విషయంలో మీరు సింగర్ అనుకోండి, మీరు పాడితే ఈ అమ్మాయి బాగా పాడుతుంది అని మీ ఆప్షన్స్లో కూడా జనం చెప్తున్నారంటే యూఆర్ అ గుడ్ సింగర్. మీ ప్రెజెన్స్లో ఉన్నప్పుడు బాగా పాడుతుందని చెప్పి మీ ఆప్షన్స్లో అన్నారనుకోండి, అప్పుడు మీ సెల్ఫ్ జడ్జ్మెంట్ గురించి మీరు ఆలోచించాలి. వాళ్ళు ఏదో మీకు కావాలని అనవసరంగా పుష్ చేసి మీకు మిస్గైడ్ చేస్తున్నట్టు లెక్క నా ఉద్దేశం. అలాగా ఫస్ట్ సెల్ఫ్ జడ్జ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ జడ్జ్మెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నారనుకోండి, దెన్ యూ కెన్ రిస్క్ ఎనీథింగ్. బట్ రిస్క్ ఈజ్ ఇంపార్టెంట్. రిస్క్ చేయకపోతే సెల్ఫ్ జడ్జ్మెంట్ తర్వాత రిస్క్ చేసిన తర్వాత ఆబ్వియస్గా అది కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం నుంచి ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ ఎట్ ఇట్, నో వన్ కెన్ స్టాప్ యూ. ఎనీథింగ్, ఎనీ అన్కన్వెన్షనల్ థింగ్ దట్ యూ వాంట్ టు డూ. Thank you, sir. సార్ ఇప్పుడు ముందున్న వాళ్ళంతా చాలా కాన్సన్ట్రేషన్తో వింటున్నారు సార్. లాస్ట్ వాళ్ళు మాత్రం వాళ్ళ పనులు వారు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పారంటే కొంచెం క్వశ్చన్ ఆన్సర్లా ఉంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి, సార్ ఒక మంచి పాట పాడితే వినాలుందని అంటున్నారు. మీరేమంటారు? నేను పాడాలి అంటే నాకు చాలా సాటిస్ఫై చేసే ఒక క్వశ్చన్ రావాలి. ఇట్స్ అప్ టు యూ. I'm Anvika from CSE IML department. My question to you is that, like, since you have gained so much of knowledge in those 2 years, what is your opinion? Entante, like, you have also have a science background and we are also pursuing that. What do you think we can do differently so that we can come up with an outcome based education instead of like just functioning like machines in these days? It's not you and me can decide, it's the government has to decide. Why? Because the present day education system has to change completely. This system is outdated, I personally feel. Yes, sir. ఎందుకంటే మనం ఇక్కడ చదివింది బయటికి వెళ్ళిన తర్వాత ఒక్క పైసాకి పనికి రావట్లేదు. ఈ మన లైఫ్కి ఉపయోగపడే చదువులు ఏవి కూడా మనకు లేవు ఇప్పుడు. స్టార్టింగ్ ఫ్రమ్ ది హిస్టరీ ఏమో మనకు మెడివల్ నుంచే చెప్తారు హిస్టరీ. అసలు మెడివల్కి ముందు మన ఇండియన్ హిస్టరీ అంటే ఏంటి, ఎంత గొప్పది హిస్టరీ అనేది ఎవరు చెప్పట్లేదు. అవన్నీ అంటే మన ఇండియన్ కింగ్స్ ఎవరు లేనట్టే ఉంటాయి మన హిస్టరీ బుక్స్ అన్నీ కూడా. అక్కడే మనం మిస్గైడ్ అయిపోయాం మొత్తం. అందుకు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమే మారాలి. ఎప్పుడైతే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుందో అన్నీ మారుతాయి. మేబీ పీపుల్ లైక్ యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అండ్ షుడ్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్.